మనకి ఇంట్లో మస్కిటోస్ ఎట్లా వస్తాయో యూఎస్లో బెడ్ బగ్స్ అనేవి అట్లా వస్తుంది. చాలా ఇంటెన్సిఫైడ్గా వస్తుంది, మామూలుగా ఉండదండి, మొత్తం రచ్చ రచ్చ వేస్తుంది. ఎట్లా అంటే బెడ్ బగ్స్ ఇన్ జనరల్గా మనకి వచ్చేసి బ్లడ్ని సక్ చేస్తాయండి. అది ఇన్సెక్ట్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్స్ ఉంటుంది, ఎగ్స్ నుంచి వచ్చింది నింఫల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇది అడల్ట్ స్టేజ్ ఉంటుంది. ఈ నింఫ్ నుంచి అడల్ట్కి వెళ్ళడానికి అది 5 స్టేజెస్లో దాని మెటమార్ఫసిస్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. అంటే మనం లైక్ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి ఏ విధంగా కన్వర్ట్ అయ్యే విధంగా, ఆ స్టేజ్లో ఏ విధంగా మనము మెటమార్ఫోసిస్ రూపవిక్రమం చెందుతామో, అట్ ద సేమ్ టైం ఇన్సెక్ట్ స్టేజ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్లో మనకి అది ఒక్కో రకంగా బాడీ పార్ట్స్ డెవలప్ చేసుకొని అది మెటమార్ఫోసిస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా బ్లడ్ని సక్ చేస్తూ దాన్ని బాడీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇనిషియల్గా మనకి లైట్ ఎల్లో కలర్లో ఉంటుందండి, బట్ అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి డార్క్ బ్రౌన్ ఎంత ఇంటెన్సిఫైడ్ ఉంటే అంత బ్లడ్ని బాగా సక్ చేసిందని అర్థం. సో అది అనేది మనకి ఇండియాలో మస్కిటోస్ ఏ విధంగా ఉంటాయి ప్రతి ఇంట్లో, అట్ ద సేమ్ టైం అక్కడ యూఎస్లో అదర్ ఫారిన్ కంట్రీస్లో ఈ బెడ్ బగ్స్ ఇంటెన్సిఫికేషన్ చాలా ఉంటుంది. సో వాళ్ళు బెడ్ బగ్స్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మీకు కింద పిక్లో చూపిస్తాను ఆ బెడ్ బగ్ లైఫ్ సైకిల్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందని. సెకండ్ థింగ్, అసలు బెడ్ బగ్స్ దేనికి వస్తాయి? ఇప్పుడు రిమైనింగ్ ఒక్కొక్క ఇన్సెక్ట్ నేచర్ ఒక్కొక్కటి ఉంటుంది. బెడ్ బగ్స్ దేనికి వస్తాయి అంటే బెడ్కి అకామిడేట్ అయి ఉంటాయండి మేజర్గా. చాలా ఫర్దర్ స్టేజెస్లో మనకి సోఫాస్కి అటాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి కబోర్డ్స్లో మనం పెట్టే వస్తువులో కూడా అది ఎక్స్ట్రీమ్ స్టేజ్లో మనకి పెట్టే కబోర్డ్లో పెట్టే సామాన్లకి, ఈవెన్ క్లాత్స్కి కూడా అవి పట్టేసుకుంటుంది. సో మనం బెడ్ బగ్స్ని కంట్రోల్ చేయడానికి యూఎస్లో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయంటే అక్కడ వేపర్ హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తారండి. వేపరైజేషన్ మనకి ఏంటంటే మోర్ దెన్ 100 డిగ్రీ ఫారెన్ హీట్, 100 to 250 ఫారెన్ హీట్స్లో మనకి అది 100 to 215 ఫారెన్ హీట్స్ వరకు అది వేపరైజేషన్ అనేది హీట్ టెంపరేచర్ సప్లై చేస్తారండి. కింద పిక్లో చూపిస్తాను. అంటే నియర్లీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా, 80 to 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా టెంపరేచర్ని పెంచుతూ ఆ వేపరైజేషన్ ఆఫ్ ఎయిర్ అనేది ఒక చిన్న వ్యాక్యూమ్ లా ఉంటుందండి. అది ఇంట్లో అనేది ఒక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు